Good morning. Seek God wholeheartedly. Seek, inquire of, and for the Lord, and crave Him and His strength, His might and inflexibility to temptation. గుడ్ మార్నింగ్. దేవునిని పూర్ణ హృదయముతో వెతకండి. ఆయన కొరకు వెతకండి, విచారణ చేయండి. ఆయన కొరకు తృష్ణగొనండి, ఆయన బలము కొరకు తృష్ణగొనండి. శోధనను జయించేటువంటి ఆయన బలమును వెతకండి. Seek and require His face and His presence continually evermore. ఆయన ముఖమును, ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ కోరుకొనండి, ఆశపడండి. If you have a need today, seek God with your whole heart. The Bible says to aim at and seek the rich eternal treasures that are above, as it says in Colossians chapter 3 verse 1. ఒకవేళ ఈ రోజున నీకు ఒక అవసరత ఉంటే దేవునిని నీ పూర్ణ హృదయముతో వెతుకు. బైబిల్ సెలవిస్తూ ఉంది, పైనున్నటువంటి వాటిని, విలువైనటువంటి వాటిని, నిత్యమైన సంపదలను మీరు వెతకండి. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది. If you seek the fruit of the Spirit wholeheartedly, God will do a work in your life so that you will enjoy the abundant life Jesus died to give you. నీవు ఆత్మఫలమును పూర్ణ హృదయముతో వెతికినట్లయితే దేవుడు నీ జీవితంలో పనిచేస్తాడు. ఆ రీతిగా నీకు ఏ జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరణించారో ఆ యొక్క అత్యధికమైనటువంటి జీవాన్ని నీవు ఆనందిస్తావు, ఆస్వాదిస్తావు. God promises, and the Lord shall make you the head and not the tail, and you shall be above only, and you shall not be beneath. If you heed the commandments of the Lord your God, which I command you this day, and are watchful to do them, as it says in Deuteronomy chapter 28 verse 13. May God bless you all. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందివాడవుగా ఉండవు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 13వ వచనం ఇలాగ సెలవిస్తూ ఉంది. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక.